హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు ద్వారా ఫ్రెంచ్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఫ్రెంచ్ వరల్డ్ లోనే థర్డ్ లార్జెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్, హైయెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్. ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. ఆ, చాలా దేశాల్లో అఫీషియల్ లాంగ్వేజ్, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలుసు. సో మనం డైరెక్ట్ గా ఫ్రెంచ్ నేర్చుకోవడానికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆల్ఫాబెట్స్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. డైరెక్ట్ ఆల్ఫాబెట్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెంచ్ ఆల్ఫాబెట్స్ కూడా 26 ఉంటాయి, సేమ్ ఇంగ్లీష్లో లాగానే. బట్ ప్రొనౌన్సియేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది అనేది మన ఇన్ తెలుగులో రాస్తాను అనమాట. సో ఇట్ సైడ్ ఉన్న ఫ్రెంచ్, ఇట్ సైడ్ ఉన్న వాటి ప్రొనౌన్సియేషన్ అన్నమాట. సో ఫస్ట్ ఏని వాళ్ళు ఆ అంటారు. ఆ ఆ అంటే ఏ. ఆ. బిని బే. సిని సే. డిని దే. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే టా, డా లైక్ లెటర్స్ ఉండవు అనమాట. టా, డా అనేవి ఫ్రెంచ్ లో లేవు. ట, ద. టీని త అంటారు. డీని దే. దే. డీని దే. ఈని ఓ. హాఫ్ ఆ అనమాట. ఓ. ఓ. ఎఫ్ ని ఎఫ్ సేమ్. జీ, జే ఇంటర్చేంజ్ అవుతాయి అన్నమాట ఇక్కడ. జీని షే. షే. జే అంటారు. ఫుల్ గా జే కాదు, షే. జే. హెచ్ ని అష్. ఐని ఈ అంటారు. ఐని ఈ. జేని జి. జి. కేని కా. ఎల్. ఎల్ సేమ్. ఎం సేమ్. ఎన్ సేమ్. ఓ ఆల్సో సేమ్. పిని పే. క్యూని కు. కు. కేని కా ఫుల్. క్యూని కు. కు కాదు, హాఫ్ కా. కు. కు లాగా. కు. ఆర్ని స్పెషల్ గా లోపల ఇన్నర్ నుంచి, గొంతు నుంచి, వోకల్ నుంచి రావాలన్నమాట. అని ప్రొనౌన్సియేషన్ ఆర్ష్. 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 లైక్ దట్. సో నెక్స్ట్ ఎస్, టే, ఉ, వే, డూబ్లివే. డూబ్లివే. ఎక్స్. ఎక్స్ ని ఎక్స్. వైని ఇక్రిక్. 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 జెడ్ ని జెడ్ సేమ్. సో మళ్ళీ ఒకసారి ప్రొనౌన్స్ చేస్తాను. ఆ, పే, సే, దే, ఎ, ఎఫ్, షే, అష్, ఇ, ఈ, జీ, క, ఎల్, ఎం, ఎన్, ఓ, పే, కు, ఆర్, ఎస్, తే, ఉ, వే, డబ్ల్యూవే, ఇక్స్, ఇక్రిక్, జెడ్. ఇవి ఫ్రెంచ్ ఆల్ఫాబెట్స్ అన్నమాట. సో మనం ఒక్కొక్క వర్డ్ నుంచి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూసుకొని ట్రై చేద్దాం. ఫస్ట్ ఆ. ఆకి అమి. అమి అంటే ఫ్రెండ్. ఫ్రెండ్ ని అమి అంటారు. బే. బేలో బుట్టై. డబల్ ఎల్ వస్తే 80% కేసెస్ లో డబల్ ఎల్ ని యా కింద ప్రొనౌన్స్ చేస్తారనమాట. బుట్టై. బుట్టై. అండ్ చాలా వర్డ్స్ లో ఎండింగ్ లెటర్స్ సైలెంట్ గానే ఉంటాయి. కాన్సనెంట్స్ ఆల్మోస్ట్ 99% వర్డ్స్ అన్నిట్లో కాన్సనెంట్స్ ని సైలెంట్ గానే ఉంచుతారు, పలకరు అనమాట. బుట్టై మీన్స్ బాటిల్. సే. సేతో వచ్చే వర్డ్ సే. క్రయోన్. క్రయోన్. ఎన్ ఈజ్ నాట్ స్పెల్డ్. క్రయోన్. క్రయోన్ అంటే స్కెచ్ పెన్సిల్ లాగా. లైక్ ఇంగ్లీష్ క్రయాన్ డిఫరెంట్, ఫ్రెంచ్ లో క్రయాన్ అంటే పెన్సిల్. దే. దే. దీతో
వచ్చే వర్డ్ దో. ఈయుఎక్స్. డిఈయుఎక్స్. దే యు ఇక్స్ కలిపితే దో. దో. దో అంటే టూ. ఈ ఉ ఉ ఉ ఎక్కోల్. ఎక్కోల్. ఈలో కొన్ని ఇందులో కొన్ని స్పెషల్ ప్రొనౌన్సియేషన్స్ ఉంటాయి అన్నమాట. వాటి గురించి ఫ్యూచర్ లో చూద్దాం. ఎక్కోల్. ఎక్కోల్ మీన్స్ స్కూల్. ఎఫ్. ఎఫ్. ఫ్రెంచ్. ఫ్రాన్సే. ఫ్రాన్స్. ఫ్రాన్సే. ఫ్రాన్సేస్. హియర్ సి ఆల్సో ఒక స్పెషల్ సౌండ్ వస్తుంది. అది ఫ్యూచర్ వి విల్ సీ ఇన్ ఫ్యూచర్. ఫ్రాన్సేస్ అంటే ఫ్రెంచ్. ఇంకొక వర్డ్ ఫ్యామిల్. ఫ్యామిల్. ఇక్కడ ఈ ఎల్ సౌండ్ వస్తుంది అనమాట. ఫ్యామిల్. ఫ్యామిల్ మీన్స్ ఫ్యామిలీ. ఫ్యామిల్. ఫ్యామిలీ. షే. గ్యార్సన్. గ్యార్సన్ మీన్స్ బాయ్. అష్. అష్. హోటల్. హోటల్. హియర్ ఇన్ ఫ్రెంచ్ 99% ఆల్మోస్ట్ స్టార్టింగ్ లో హెచ్ వస్తే అది ఎప్పటికీ సైలెంటే. హెచ్ ఎక్కడ వచ్చినా స్టార్టింగ్ ఫస్ట్ లెటర్ హెచ్ వస్తే ఏ వర్డ్ లో అయినా సైలెంట్ గానే పలకాలి. హోటల్. హోటల్. హోటల్ మీన్స్ హోటల్. అండ్ మిడిల్ లో కూడా ఒక్కొక్కసారి ప్రొనౌన్స్ చేయం. 90% మిడిల్ లో కూడా ప్రొనౌన్స్ చేయం హెచ్. ఈ. ఈ. ఈతో అవర్ కంట్రీ నేమ్. ఇండియాని వాళ్ళు ఎలా ప్రొనౌన్స్ చేస్తారంటే ఆంధియా. ఆంధియా. ఆంధియా మీన్స్ ఇండియా. ఇండియన్. ఐఎమ్ ఇండియన్. జషుయా ఆంధియా. ఆంధియా మీన్స్ ఆంధియా. ఆంధియా. ఫీమేల్ అయితే ఆంధియా. జషుయి. జషుయి ఆంధియా. ఆంధియన్. ఆంధియన్. నౌ వీ హ్యావ్ టు ప్రొనౌన్స్ హియర్ ఆంధియన్. సో నెక్స్ట్ షీ. షీ. జర్నల్. బట్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ జర్నల్. బట్ ఫ్రెంచ్ లో వచ్చేసి షూర్నల్. షూర్నల్. ఊ. ఊ. షూర్నల్ మీన్స్ న్యూస్ పేపర్. క. క. కంగరు. కంగరు. స్పెల్లింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ సేమ్. క్యాంగరు. కంగరు. ఎల్. లే. లే మీన్స్ మిల్క్. లే. ఎం. ఎం. మేసం. మేసం మీన్స్ హోమ్. హోమ్. ఎన్. న్యూమేరో. ఇక్కడ ఈ స్పెషల్ అన్నమాట. స్పెషల్. న్యూమేరో. న్యూమేరో మీన్స్ నంబర్. ఓ. ఓ. ఓషు.
Sorry. Oshu means bird. Bird ని oshu అంటారు. P. Parent. Parent. Parent means parents. Parent. Que. 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 If it is written like que, same pronunciation, que only. Que means who. Who. Que. Who. Ash. Ash. Ru. 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 It's difference, not directly ru. 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 Ru means way or path. Ru. Ru. Path. S. S. Sal. Sal means room. Sal de ba means bathroom. Sal de ba bathroom. Chu. Te. Te. T-H-E. Especially te means tea. Tini te. Te. You. Or you. UN వచ్చేసి ఇట్ మీన్స్ వన్ ఓన్లీ. ఇట్ హ్యాస్ జెండర్ అనమాట. ఫ్రెంచ్ లో కూడా ప్రతి వర్డ్ కి ఆల్మోస్ట్ జెండర్ ఉంటుంది. సో నంబర్స్ లో వచ్చేసి ఓన్లీ వన్ కి మాత్రమే జెండర్ ఉంటుంది. మీన్స్ మేల్ కి. ఆ అనేది మేల్ కి యూజ్ చేస్తారు. యూన్ వచ్చేసి ఫీమేల్ కి యూజ్ చేస్తారు అనమాట. గ్యార్సన్. ఫీల్. యూన్ ఫిల్. గ్యార్సన్. యూన్ ఫిల్. గ్యార్సన్ మీన్స్ గ్యార్సన్. వన్ బాయ్. ఒక పిల్లవాడు. యూన్ ఫిల్ మీన్స్ వన్ గర్ల్. గర్ల్. వే. వే. వాయిసాం. వాయిసాం మీన్స్ నైబర్. నైబర్ అంటే పొరుగింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు అని వస్తుంది. జూబ్లివే. జూబ్లివేతో చాలా తక్కువ వర్డ్స్ ఉన్నాయి. వీకెండ్. సేమ్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఓన్లీ. వీకెండ్. ఎక్స్. ఇక్స్. షీలోఫోన్. సేమ్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్. షీలోఫోన్. ఇక్రిక్. ఇక్రిక్. యో. యో మీన్స్ ఐస్. ప్లూరల్. మల్టిపుల్ ఐస్. సింగిల్ ఐకి ఆయిల్. ఆయిల్ మీన్స్ ఐ. ప్లూరల్ ఫామ్ యో. యో. జెడ్. ఫర్ జెడ్ ఇట్ ఈస్ జీబ్ర. సారీ. జీబ్ర. జీబ్రా. జీబ్రా. సేమ్. జీబ్ర. సో ఇదన్నమాట ప్రొనౌన్సియేషన్. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఓ. పే. సే. దే. ఓ. ఎఫ్. జే. అష్. ఓ. జే. క. ఎల్.
ఎం, ఎన్, ఓ, పే, క, ఆర్, ఆస్, ఎస్, తే, ఉ, వే, డబ్ల్యూఏ, ఇక్స్, ఎక్రిక్, జెడ్. ఇవి ఫ్రెంచ్ లెటర్స్ అన్నమాట. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ టాపిక్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.